మన మెయిన్ కామ్రేడ్ కళ్యాణ్ గారికి, శ్రీ విష్ణు గారికి ఇచ్చేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే కామ్రేడ్ కళ్యాణ్ సాంగ్ లాంచ్ ఈవెంట్కి ఇచ్చేసిన మా యాక్టర్స్ అందరూ, సీనియర్ యాక్టర్స్ రఘుబాబు గారు, చోటా గారు, డైరెక్టర్ అండ్ రవి గారు, కిట్టు గారు అండ్ కోన గారు, విజయ్ గారు, భాస్కర్ పట్ల గారు, శ్రీకాంత్ గారు అండ్ చాకో, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ హ్యాపీ ఈ టీంతో వర్క్ చేయటం. ఒక డిఫరెంట్ పాయింట్ పీరియడ్ సినిమా ఇది. 94, 95కి ఆ టైంలో చాలా జరిగిన ఇన్సిడెంట్సే. దాన్ని ఒక క్యారెక్టర్కి చిన్న ఫిక్షనైజ్గా చేసి ఒక బ్యూటిఫుల్ స్టోరీతో కోన గారు నా దగ్గరికి రావటం, దానికి మన భాను నందు మాటలు రాయటం, అలా స్లోగా మంచి మంచి టెక్నీషియన్స్ రోజు యాడ్ చేసుకుంటూ ఒక మంచి బ్యూటిఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత షూట్స్ స్టార్ట్ చేసామండి. సో కంప్లీట్ ఈ సినిమా ఫారెస్ట్లోనే, ఎక్కువ పర్సెంట్ ఫారెస్ట్లోనే ఉంటుంది అండ్ విలేజ్. సో బాగుండేది షూటింగ్ అంతా. ఫోన్ సిగ్నల్స్ ఉండవు కాబట్టి చాలా బాగుండేది. ఇంకా నాతో పాటు ఈ సినిమాలో యాక్ట్ చేసిన మా సుదర్శన్ గారు, సత్య గారు, శత్రు గారు, బ్రహ్మజీ గారు, అందరం కూడా వచ్చేసరికి విజయ్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. 4 చాలా మంచి సాంగ్స్, డిఫరెంట్ సాంగ్స్. డెఫినెట్గా ఇవి మీకు ఈజీగా పాడుకోవడానికి చాలా రైట్ పదాలతో భాస్కర్ పట్ల గారు చాలా చక్కగా రాశారు. వెరీ హ్యాపీ సార్ మీతో కూడా వర్క్ చేయటం. అండ్ శ్రీకాంత్ గారితో 10 సినిమాలు అయిపోయినాయి. వెరీ హ్యాపీ అండి మీతో కూడా. నేను చేసినవి అన్నీ కూడా మ్యాక్సిమం బ్లాక్ బస్టర్లే. వెరీ హ్యాపీ. చాకో ఆయన మళ్ళీ దొరకడేమో మాకు ఈవెంట్స్లో, అందుకనే ఇప్పుడే కొంచెం ఆయన గురించి చెప్పి మిగతా టెక్నీషియన్స్ గురించి, యాక్ట్ చేసిన యాక్టర్స్ అండ్ అందరి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆయన వల్ల మాకు చాలా ప్లస్ అయింది. అది ఆయనతో వర్క్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కాళ్ళకి స్టెబిలిటీ ఉండదు. సో షార్ట్ కట్ అన్న వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయేవారు. అందులో ఈ దట్టమైన అడవులు. సో ఆయన్ని వెతకడానికి ఆయన్నే చూస్తూ ఉండమని ఒక 4 అసిస్టెంట్ డైరెక్టర్లను పెట్టాం. ఆయన ఎక్కడికెక్కడికో కిలోమీటర్లు, 2-3 కిలోమీటర్లు పరిగెట్టుకు వెళ్ళటం, ఆయన పట్టుకోవడానికి మనవాళ్ళు వెళ్ళటం, అదే టైంలో బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపించాయి. సో చాలా థ్యాంక్స్ చాకో గారు. ఆయన వల్ల మంచి, నిజంగా చాలా మంచి లొకేషన్స్ పట్టుకోగలిగాం. యాక్చువల్లీ షూట్లోనే ఉన్నాం, ఇప్పుడు నైట్ షూట్స్ అవుతున్నాయి. రాత్రి కూడా చాలా మంచి లొకేషన్ చూసాం. వెరీ ఎనర్జెటిక్. ఆయనది ఒక డిఫరెంట్ ఇది ఉండబోతుంది దీంట్లో, మీరు అందరూ స్క్రీన్ మీద చూస్తారు. అట్లాగే మిగతా యాక్టర్స్ అందరి గురించి, టెక్నీషియన్స్ గురించి నేను అన్నట్టు మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా జానకిరామ్ డైరెక్టర్, ఆయన పేరు జానకిరామ్. జానీ, రమేష్, చిరు. ఇంకా ఫస్ట్ సినిమా తీయకుండా నేను పేర్లు ఉన్నాయి వీడికి, మరి తీసిన తర్వాత ఎన్ని పేర్లు వస్తాయో చూద్దాం. అంతే. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుస్తూనే ఉందాం. శ్రీ విష్ణు గారు, మీరు ఒరియా నేర్చుకున్నారు ఈ సినిమా కోసం అని విన్నాం. ఏది బాగున్నారా, తిన్నారా, ప్రేమిస్తున్నాం, ఇలాంటివి ఏమైనా అనాలంటే ఏమనాలి ఒరియాలో? బేసిక్గా ఒకటి చెప్పండి. దీంట్లో ఇంకొక కొత్త లాంగ్వేజ్, అది స్క్రీన్ మీద చూస్తే చాలా బాగుంటుంది. 90s కాబట్టి దీంట్లో అప్పుడు స్టఫే వాడాం. సో అది కమ్యూనికేట్ చేయడానికి ఫన్నీ వేలోనే అందరూ ఎంజాయ్ చేసేలాగే ప్లాన్ చేసాం. చాలా బాగా వచ్చింది స్క్రీన్ మీద. టీజర్స్ లాట్లో చూస్తారు. ఓకే. ఒరియా లాంగ్వేజ్ మాత్రం టికెట్ డబ్బులు పెట్టుకుంటేనే బయటకు వస్తుంది అంటున్నారు మీరు. ప్రస్తుతానికి తెలుగే ఇచ్చారు మీరు, అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు గారు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఎప్పుడు వేదిక మీద కలుసుకున్నా, స్క్రీన్ మీద కలుసుకున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలానే కామ్రేడ్ కళ్యాణ్ అండ్ దాని తర్వాత వచ్చే సినిమాలో అన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అప్పటి వరకు మేము పాటను ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టీమ్ అందరికీ.
అండ్ ఎస్, మీరు కూడా పాటను ఎంజాయ్ చేయండి. మీరు ఇచ్చిన పాటను మేము కూడా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్